तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు మాత్రం గిరాకీ అయితే అంత మంచిగా అయితే లేదు గైస్, నిజం చెప్తున్నా. పొద్దుగాల నుంచి అయితే ఖాళీయే కూర్చున్నా. సో నాకు ఇంకొకటి నాకు అన్నిటికన్నా పెద్ద కష్టం ఏంటంటే నా ఫోన్ పొద్దుగాల నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయిన ఉండే గైస్, ఆన్ కాలేదు. సో ఒక మినిమం ఒక అర్ధ గంట సేపు ఇగో ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడే ఆన్ అయింది నా ఫోన్ అయితే. సో ఆల్మోస్ట్ అయితే మార్నింగ్ అయితే తెచ్చుకున్నాయి. ఇక మా మమ్మీ స్పెషల్ వచ్చేసి బెండకాయ కర్రీ చేసింది. ఆ బెండకాయ కర్రీ అయితే అంటే చాలా మంచిగా ఉంటుంది కదా, నాకు ఇష్టమైన కర్రీ గైస్. సో ఈరోజు అయితే లంచ్ టైమింగ్ అయితే ఆల్మోస్ట్ 3 ఇక్కడనే అయిపోయింది. సో బర్త్డే అయితే లేదు గైస్, మా డాడీ అయితే పనికి తీసుకుపోయిన బర్త్డే అయితే. సో ఈరోజు అయితే మా డాడీ సైకిల్ ఉంది, సైకిల్ మీద అయితే పోవాలి మనం మాత్రం. నేనైతే సిగ్గుపడా గైస్, ఏది ఉంటుంది సైకిల్ ఉంటే సైకిల్ మీద పోతా, నడుచుకుంటా కూడా వెళ్ళిపోతా గైస్. మనం సిగ్గుపడాం గైస్, ఎప్పుడైనా వేరే గురించి ఆలోచించా గైస్, ఎందుకంటే మనకు నచ్చిన పని మనం చేయాలి కదా గైస్, అంతే. సో నా వాయిస్ జరా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ సరదా అయ్యేది కానీ 2 బుక్కులు బ్లాక్ అయిపోయినాయి, ఇక గాలి తీసుకొని కూడా వస్తున్నాయి గైస్. సో చలో మనమైతే ఇంటికి, మా డాడీ సైకిల్ ఇదే. ఇప్పుడు ఈ సైకిల్ మీద ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెయింట్ బ్రష్ తీసేసి లోపలే పెట్టేస్తాం, ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర పోయి పెట్టినా అనుకో, మట్టి దగ్గర పిల్లలు ఎంతోమంది ఆడుకోనికి వస్తారు గైస్. ఇక తీసుకొని ఆడుకునే పోయినా అదొక పరిశాని గైస్. సో అది లేకపోతే మా డాడీకి అయితే పని చేయరు కదా. సో మనమైతే సైకిల్ తీసుకొని ఇంటికైతే వెళ్దాం. మనకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది గైస్. సో టైం చూస్తాం మాత్రం ఎగ్జాక్ట్ 4:15 అవుతుంది. సో లంచ్లో స్పెషల్ వచ్చేసి ఏం లేదు, కీరా క్యారెట్. సో మా మమ్మీ పొద్దుగాల వేసింది వైట్ రైస్ ఇంకా మన బెండకాయ కర్రీ. సో ఇంటికి వచ్చే వరకు మా మమ్మీ అయితే ఇక జొన్నల అవి ఏమంటాయి వడ్లు, సో అవైతే క్లీన్ చేస్తుంది. సో రెఫ్రిజిరేటర్ చూస్తే మాత్రం నాకైతే ఒక స్వీట్ బాక్స్ అనిపించింది, అది ఎవరిచ్చినా కూడా తెలియదు. అమ్మ స్వీట్ బాక్స్ ఎవరిచ్చినారమ్మా? మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావా మనం? జొన్నలు చేస్తుంది గాయస్, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం స్వీట్ బాక్స్. సో ఇలానే ఉంది స్వీట్ బాక్స్. సో స్వీట్ బాక్స్ ఇలా ఆల్రెడీ తినేసినారు, 2-3 ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఈ రూమ్లో, నా రూమ్లో మాత్రం చూడొచ్చు గైస్, ఇది సెట్ అయిపోయింది కదా ఫ్రేమ్. నేను ఫస్ట్ చూసి ఇది ఏమో అనుకున్నా, తర్వాత ఊసిలో స్వీట్ ఉంది. సో ఐ థింక్ తీసుకొస్తే మాత్రమే మక్క తీసుకొచ్చి ఉండాలి, హాస్పిటల్లో మక్కకి ఇచ్చి ఉండాలి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా. సో ఇంత రిచ్ ఫ్రెండ్ ఎవరో గైస్ అర్థమవుతలేదు. సో ముస్లిమ్స్ ఇస్తే మాత్రం చాలా పెద్దగానే ఇస్తారు గైస్, మక్కకి అయితే మ్యాక్సిమం ముస్లిమ్స్ ఫ్రెండ్సే ఉన్నారు హాస్పిటల్లో మొత్తం. సో మనమైతే ఉజాం ఏవేవి ఉన్నాయి మనకు తినేకే మాత్రం. సో మా మమ్మీ మాత్రం చెప్పదు కదా, ఎందుకంటే నాకు స్వీట్ అంతా నేను చాలా తక్కువ తింటా. సో నాకు ఎందుకో తినాలనిపిస్తుంది. సో నాకు అంత సీన్ కూడా లేదు, మొత్తం కూడా తిన్నా. సో ఇదో అయితే ఓపెన్ చేసి చూసాం. సో చూడొచ్చు గైస్, ఇగో నా బిడ్డ కలర్ది ఇది ఈక్వల్ అయిపోయింది. ఇగో దూరం కానీ చూస్తే ఇగో సేమ్ టు సేమ్ ఉంది కదా గైస్, ఇంచుమించు సేమ్ కలర్ అనిపిస్తుంది. సో మనమైతే అన్బాక్సింగ్ చేసి చూసాం ఏమో. ఎవరిగా ఇది ఇంత గట్టిగా బందోబస్తు ప్యాక్ చేసింది, తీయనికి వస్తలేదు. చలో ఓపెన్ అయిపోయింది. సో గైస్ ఇదైతే గులాబ్ జామున్ కాదు, సారీ దీని ఏమంటారు, సో ఏమంటారు కదా దీన్ని, నాకు గుర్తొస్తలేదు. కలాకండ్, రైట్ కలాకండ్ గైస్, కలాకండ్. సో మక్కకి మాత్రం అయితే చాలా ఇష్టం గైస్ ఇది కలాకండ్ అనేది. సో మా డాడీ మాత్రం చాలా బాగా చేస్తాడు గైస్. మీకు చెప్పడం మర్చిపోయినా, మా డాడీ స్వీట్లు వేయడంలో మాత్రం ఎక్స్పర్ట్. సో ఈ ఆల్రెడీ కొంచెం ఉంది, మనం కొంచెమే టేస్ట్ అవ్వదు, ఎందుకంటే మొత్తం తినే అదైతే అయితే మనకు లేదు గైస్. ఇప్పుడైతే నేను టేస్ట్ ఇవ్వబోతున్నాను. ఇగో చిన్న ముక్క తీసుకున్నా, నాకు ఇదే చాలు. ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, చాలా చల్లగా ఉంది, ఇంకా టేస్టీగా ఉంది. సో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అయితే వస్తువులు అయితే ఖరాబ్ కావని మన అందరికీ తెలిసిందే. సో మనకైతే టైం అయితే మనమైతే తినేసి జల్దీ ఫాస్ట్ వెళ్ళిపోతాం. మా డాడీ మాత్రం పని అయిపోయిందంటే నా బండి తీసుకొని అయితే వస్తుంది గైస్. సో ఈరోజు మాత్రం మా ఇంట్లో సంథింగ్ స్పెషల్ అయితే ఉండాలి, ఏదో నాన్ వెజ్ అయితే పక్క ఉండాలి కదా, ఎందుకంటే 3 డేస్ నుంచి మా ఇంట్లో నాన్ వెజే లేదు. సో నా ముఖం నుంచి అర్థమైతే ఎంత డల్ ఉన్నా. సో రాత్రి అయితే ఆల్మోస్ట్ 9:40 అవుతుంది. సో మా ఇల్లు ఎంత సైలం ఉందంటే ఇగో మీకు వాచ్ సౌండ్ కూడా వస్తుంది, వాచ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సో మా మమ్మీ డాడీ రోజు ఫుల్ నిద్రలు ఉన్నారు. మా మమ్మీకి జర హెల్త్ బాగాలేదు. సో మా డాడీ కూడా ఈరోజు వర్క్ వేసి వచ్చి ఫుల్ అలసిపోయింది గైస్. సో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం ఏం లేదు గైస్. నేనైతే నాన్ వెజ్ ఉంటుంది అనుకున్నా. సో మళ్ళీ 3 ఆఫ్ చేసిన మా డాడీ ఒకసారి. సో ఉడకబెట్టిన గుడ్లు,
గరం నీళ్ళు. సో ఇలా రైసు మిగిలిపోయింది. సో మళ్ళీ వేడిని వండినారు. సో అలాగనే ఆమ్లెట్ ఇంకా రొట్టె. సో మనకైతే ఇష్టము. సో ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి మనమైతే చలో డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం బాయ్స్. టైం కూడా చాలా అవుతుంది. మళ్ళీ మన వీడియో ఎడిటింగ్ కూడా వేయాలి. సో మన వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉందో ఒకసారి అందరు దర్శనం చేసుకుంది. సో రియల్గా చెప్పినా కదా ఇది నాకు ఎవరు ఇచ్చినారా. సో ఈ క్యాలెండర్ మాత్రం చూడొచ్చు. తమిళ్లో ఉంది గైస్, తెలుగులో అసలు లేదే లేదు. సో మనకి యాజ్ యూజువల్ అలవాటు ఉన్న లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఉంది. సో ఇంకా క్యాలెండర్ అయితే నేను తీసుకురాలి గైస్. మా డాడీ తీసుకొస్తారో నేను తీసుకొస్తారో నాకైతే తెలియదు. సో చలో మనమైతే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మా అక్క మాత్రమే చేపలు తీసుకొచ్చింది. సో చూడొచ్చు 1 2 3 పీసెస్ ఉన్నాయి గైస్. చేపలు ఫ్రై ఇంట్లో కన్నా బయట మాత్రం ఫుల్ టేస్టీ ఉంటాయి. సో మనమైతే నేను ఇప్పుడే తినేసిన, తినాడ ప్లేట్ వేసేసిన. మా అక్క ఇప్పుడు తీసుకొని వచ్చింది. సో మా మమ్మీకి లేవడతాం మాత్రం మా మమ్మీ అయితే లేసలేదు. చలో ఇవాళ పిచ్చి లేస్తే నేను ఒక్కడే తినేస్తాను కానీ మా డాడీ బొక్కలు కొట్టేస్తాడు. సో మా అక్క మాత్రం మా మమ్మీకి లేవడుతుంది. సో దావే జల్లి దా మా జల్లి లేవు. సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్. సో చేపలు అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉన్నాయి, ఫుల్ అంటే ఫుల్ స్పైస్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ బాయ్.